నుంచి రీతు చౌదరి వెళ్ళదు. ఎందుకంటే ఆమె వెళ్ళిపోతే పవన్ కూడా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు. కంపల్సరీ ఆమె వల్లే బిగ్ బాస్కి రేటింగ్ వస్తుంది కాబట్టి ఆమెకు తీసేయరు. ఎంతవరకు ఇంకా లవ్ ట్రాక్ ఎక్కువ వెళ్ళిపోతే తప్ప ఆమెను మాత్రం తీసేయరు. 100% అదే. సో మెయిన్ తనే అని అంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి గారు. అవునవును. అంటే మేబీ బయట ఉన్న ఎలిగేషన్స్ పరంగా తన్ని ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఏదో ఒక ట్రాక్ ఉండాలా, ఒక టాపిక్ అనేది ఉండాలా. ఆమె ఉంటే ఏంటంటే పవన్తో పెట్టడమో, రొమాన్స్ చేయడమో, లేకపోతే ఎనీథింగ్ చేయడం వల్ల బిగ్ బాస్ కొంచెమైనా చూడబుద్ధి అవుతుంది. ఇంకేమనీలు ఉన్నవా, ఎంతవరకు నా లవర్ అంటున్నాడు. ఆమెనంటే ఇంతవరకు చూడలేదంట. మరి ఆ అన్న ఏం చేస్తున్నాడో ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతవరకు బిగ్ బాస్కి వెళ్ళి నా లవర్ ఆడుంది, నా లవర్ ఏడుంది, నా పక్కన ఉందా, నా చేయి పట్టుకుందా, చపాతీ ఉందా, పులియర్ కలుపుతున్న విధిలో ఉంటున్నారు తప్ప అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళా అన్న ఆలోచన మర్చిపోయారన్న జనాలు నిజంగా. దాంట్లో ఓకే, ఆ అన్న మాత్రం బయట ఎట్లా కష్టపడ్డాడో బిగ్ బాస్ కూడా అంతే కష్టపడుతున్నాడు. ఈ వీక్ కెప్టెన్ తనకే కదా ఇచ్చారు. అవునవును. మరి ఎలా ఆడతారంటారు? ఓకే, తను కూడా ఫైనల్ వరకు రావచ్చు అనుకున్నా మ్యాక్సిమం. ఎందుకంటే అందరూ ఒక్కొక్క టాపిక్లో నా లవర్ గురించి అది అని చెప్పి అందరూ అంటే తను మాత్రం ఒక వేలో అంటే నేను బిగ్ బాస్కి వచ్చాను, ఇట్లా ఆడాలి, ఇట్లా అని విధిలో ఉన్నాడు. కానీ ఏంటంటే అందరూ కనిపిస్తున్నారు, తను కనపడట్లా. ఫైనల్ వరకు రావచ్చు మ్యాక్సిమం. పవనా ఇంకా అన్న గురించి చెప్పుకున్న వేస్ట్లే అన్న. ఇంకా తనుజ అక్క ఓకే బెటర్, అక్క పర్లేదు. లిస్ట్లో టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారు ప్రెజెంట్? తనుజ అక్కే అనుకుంటున్నా మ్యాక్సిమం. తనుజ టాప్ 5. కానీ ఏంటంటే అక్కలో ఒకటే నచ్చింది, ప్రతి విషయాన్ని ఎందుకు ఎమోషనల్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఫైర్ గట్టిగా మాట్లాడడం, గట్టిగా చేస్తే ఆమె ఉంటుంది. ఆమె బయట ఉన్న ఎట్లా లోపలికి వెళ్ళినా ఒకే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటూ చేస్తే ఆమె ఫైనల్ వరకు రావచ్చు. సో అంటే మీకు వాళ్ళలో నచ్చని వాళ్ళు అంటే లైక్ వీళ్ళు చాలా డిలేగా ఇది ఉన్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారన్న ఎవరికైనా అంటే ఎవరిని చూసాను అనిపించింది అలా? ఓకే, ఈ పవన్, ఈ రీతు అక్క బయట ఎట్లా ఉందో బిగ్ బాస్ వీళ్ళు కూడా అట్లాగే చేస్తుందన్న. ఎందుకంటే నీ చుట్టూ 10 కెమెరాలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూపిస్తూ ఉన్నాయి కదా. కొంచెం బయట ఎట్లా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత మనం బిగ్ బాస్కి వెళ్ళాము, ఇట్లా చూస్తున్న జనాలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, మనం అక్కడ దాకా వెళ్ళామన్న థాట్ అని మర్చిపోయి ఎవరితో వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నా, నువ్వు నా పక్కన ఉంటావు, నా గోరుముద్దలు తినిపిస్తావు, నా లైఫ్ లాంగ్ నాతో ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్కి? అసలు నీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినా కొంచెం బెటర్ కదా. సుమన్ శెట్టి గారు గేమింగ్ అంటే ఏమంటారు? ఓకే, ఆమె కూడా కొంచెం బెస్ట్, ఆమె పనిలో ఆమె ఉంటుంది ఇంకా అంతే. సుమన్ శెట్టి ఓకే సారీ అతను కదా, ఓకే బెటర్. తను కూడా బాగానే ఆడుతున్నాడు. ఓకే, తను కూడా ఎట్లా అంటే తను ఎంత ఘనంగా అంటే బ్యాడ్గా మాట్లాడినంత చేసినా తన పని చేసుకుని పోతున్నాడు. ఓకే, రాము రాతోడు, సుమన్ శెట్టి గారు బెస్ట్, కొంచెం బెస్ట్. రీతు కాదు, తనుజ అదే తనుజ, రాము రాతోడను, సుమన్ శెట్టి, ఈ ముగ్గురు. టాప్ 5 మ్యాక్సిమం 100% రాము రాతోడే రావాలి. విన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకు అదే చెప్తున్నా కన్నా, బిగ్ బాస్కి వెళ్ళింది ఒక విధంగా అయితే చేసే ఇవ్వరు మీరు. కానీ ఇన్ని రోజులు రాము రాతోడు గురించి ఇంతవరకు ఒక బ్యాడ్ అనేది రాలేదు. రాము బ్యాడ్ అని రాలేదు, ఒక బెస్ట్ తను మాత్రం. ఒకవేళ తనుజాకి వచ్చినా ఐఎమ్ హ్యాపీ. సీనియర్ పర్సన్ ఆయన భరణి గారు కూడా ఉన్నారు కదా, ఆయన గురించి మీరు చెప్పాలి. ఎంత సీనియర్ అన్నా ఏం లేదు, ఆటలేంది జనాలు యాక్సెప్ట్ చేయరు కదన్నా. ఆయన ఆడట్లేరంటారా? ఆడట్లేదని చెప్పట్లేదు, కానీ జనాలు అనేది తనకెళ్ళి ఎక్కువ పాజిటివ్ అని చూపించట్లేదు. ఇమ్మనిలన్నా, నేను కెమెరా ముందు కూర్చొని నా లవర్ ఎక్కడున్నాడు జనాలందరూ యాక్సెప్ట్ చేస్తారన్నా. కానీ ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే నాగార్జున సార్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఇది మరీ షాకింగ్.